దేవర జూనియర్ ఎన్టీఆర్ గారు 6 ఇయర్స్ తర్వాత సింగిల్గా వచ్చే మూవీ. తారకన్నను చూసిన వెంటనే పెనివీటి ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా. మూవీ చూసాక ఒకటి మాత్రం చెప్పగలను, చూస్తున్నంతసేపు రిలీజ్కి ముందు మరొక పాదఘట్టం అని ట్రోల్ చేశారు. ఆ మూవీ అయితే తప్పకుండా గుర్తురాదు, ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టదు. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా దేవరా క్యారెక్టర్తో ఒక రేంజ్లో చూపించిన తర్వాత సెకండ్ హాఫ్లో దాన్ని మ్యాచ్ చేసేలా ఉండకపోవడం, కొంచెం నార్మల్గా వెళ్ళడం డిసప్పాయింట్గా ఉంటుంది. కానీ క్లైమాక్స్ మాత్రం మళ్ళీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మూవీ అయితే బాగుంది, మాస్ యాక్షన్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్. మూవీ స్టార్టింగ్ అజయ్ గారు ఒక ఇన్వెస్టిగేషన్తో మూవీని స్టార్ట్ చేస్తారు. ప్రకాష్ రాజ్ ద్వారా దేవరా వరల్డ్లోకి తీసుకెళ్తారు. స్టార్టింగ్ ఆ సిప్ రాబరీ నుంచి ఇంటర్వెల్ వరకు ఆ డ్రామా బిల్డ్ చేయడం కానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ చాలా బాగా చూపించారు. ఆ సముద్రం సీక్వెన్స్లు వర్కౌట్ అవ్వవేమో అనుకున్నా, పర్ఫెక్ట్గా ఉన్నాయి. రత్నవేలు గారు మాత్రం అల్లాడించారు అంతే. జనరల్గా హీరో నార్మల్గా ఉండి అతని గురించి ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉందని ఎప్పటి నుంచో వస్తున్న భాషా కమర్షియల్ మూవీలా కాకుండా స్టోరీని నమ్ముకుని స్టార్టింగ్ నుంచే దేవరా గురించి చూపిస్తారు. దానివల్ల సెకండ్ హాఫ్ ఫ్లాట్గా ఉంది అనిపిస్తుంది. జనరల్గా కొరటాల శివ గారు ఆయుధ పూజ లాంటి సాంగ్స్ మూవీ ఎండ్లో పెడతారు, కానీ ఈ మూవీలో అదే సాంగ్తో స్టార్ట్ చేస్తారు. ఆ సాంగ్ మాత్రం వేరే లెవెల్. అందులో తారకన్న ఇంటెన్సిటీ, మా స్టెప్స్ పోనకాలు అంతే. అయినా మాస్ అంటేనే తారకన్న, దాని గురించి వేరేగా చెప్పక్కర్లేదు. అనవసరమైన ఫైట్స్ అవసరం లేకుండా ఎలివేషన్లో పెట్టకుండా చాలా జాగ్రత్తగా దేవరాన్ని ఎలివేట్ చేస్తారు. మూవీ చూస్తున్నంతసేపు కొరటాల శివ గారి కష్టం కళ్ళ ముందు కనిపిస్తుంది. డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాశారు. ఇకపోతే బీజిఎం, అనిరుద్ తమిళ వాళ్ళకే బాగా కొడతాడు, తెలుగు వాళ్ళకి బాగా కొట్టడు అని చాలామంది ట్రోల్స్ చేశారు. ఒక్కసారి దేవరా బీజిఎం వింటే ఆ రాబరీ సీక్వెన్స్లో కానీ ఎలివేషన్ సీన్స్లో కానీ అనిరుద్ ఇచ్చి పడేసాడంతే.